హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు 31st డిసెంబర్. ఇక నైట్ అయితే రచ్చరచ్చనే ఉంటుంది. అయితే మనం ఏం చేసినామంటే స్టార్టింగ్ ప్రొద్దున నుంచి ఆటో నడిపిన 9 గంటలకు ఏమో వచ్చిన నేను. 9 గంటలకు వచ్చి ఇప్పుడు వచ్చేసి టైం 4:11 అవుతుంది. ఈరోజు మొత్తంలో 3 కొట్టిన, అంటే 2 బుకింగ్లు, కాకపోతే ఒకటి అప్ అండ్ డౌన్. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి మేడ్చల్ నుంచి మన ఇది మైసమ్మగూడకి కాలేజ్ కట్టు తీసుకొచ్చిన. దానికి వచ్చి మనకి 13 కిలోమీటర్లకి మనకు 200 వచ్చింది ఇది. తర్వాత ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత మైసమ్మగూడలో చాలా వేసే వెయిట్ చేస్తే బుకింగ్లు రాలేవు. తర్వాత అక్కడ నుంచి ఇది మన ఇక్కడ గుడ్లపోచంపల్లికి వచ్చిన. గుడ్లపోచంపల్లిలో 11:10 మనకు బుకింగ్ పడింది. ఎక్కడికి డైరెక్ట్ గండిపేట పడ్డది. మంచిర్యాల దగ్గర గండిపేట చెరువు ఉంటుంది కదా, అక్కడ పడ్డది. దానికి వచ్చేసి మనకి 695 వచ్చింది. చూడండి, ఈ 2 బుకింగ్లో కొట్టిన 201 695 వస్తే అది ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ పైనుంచి 69 కిలోమీటర్ తీసుకుంది. ఇక్కడ నుంచి మనకు లోకల్ మ్యాప్ పెట్టుకుంటే 34 కిలోమీటర్స్ వచ్చింది మనకు. ఇక మనము ఇట్లా చక్కగా ప్రగతినగర్ ఇట్లా మియాపూర్ రోడ్డు ప్రగతినగర్ నుంచి జేఎన్టీయూ, హైటెక్ సిటీ, డైరెక్ట్ నార్సింగ్ ఆ రూట్లో పోతే మనకు 695 వచ్చింది. అన్న మరి మీరు అటు సిటీలో నడపమని చెప్పారు కదా, ఎందుకు ఇలా పోయిరా అంటే, ఇది ఎందుకు మీరు పట్టుకోలేరు అంటారు కదా. చూసుకుంటూ పోయినా నేను, ఇంచుమించు అన్నీ చూసుకుంటూనే పోయినా. ఇప్పటివరకు మొత్తం ఏదైతే ఏరియాలు తిరిగినా మొత్తం చూసుకుంటూనే పోయినా. ఇంచుమించు 1:30 పట్టింది పోవడానికి. అయితే వాళ్ళని దింపేయంగానే వాళ్ళు ఏం చెప్పారంటే 1:30 అయిపోయిన తర్వాత దింపగానే, అన్న ఒక 5 minutes ఉంటుంది పని, మళ్ళీ అక్కడికే పోవాలి, లేకపోతే మాకు వేరే సైడ్ కాడికి పంపించమంటే అక్కడికి పంపిస్తాము, అక్కడికి వెళ్ళాలి, మనం తీసుకెళ్ళాలని చెప్పారు. 695 ఇచ్చేసారు. 695 ఇచ్చేసిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసి పైన పోయేస్తామని చెప్పారు. పోయిరమ్మని చెప్పిన. అయితే అందులోనే మనకు ఇంకోటి ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ మొత్తం పట్టేసుకుంది. ఇట్లా బ్రేక్ పట్టేసుకుంటే కొంచెం ఆయిల్ రిలీజ్ చేసుకుంటే మళ్ళీ బ్రేక్ అంతా రిలీఫ్ అయింది. మరి ఇక్కడ గాజూర్ రామారం దగ్గర వచ్చినాక, పైప్ లైన్ రూట్లో వచ్చినాక ఆడ మెకానిక్తో బ్రేక్ సెట్ చేయించుకున్నా. బ్రేక్ సెట్ అయిపోయింది. అది అయిపోయాక మళ్ళీ ఇదే 695 వచ్చింది. మళ్ళీ రిటర్న్ వాళ్ళకి వేరే సైట్ ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడ ఏదంటే మన గుడ్లపోచంపల్లికి తీసుకొచ్చి దించేసిన. ఇంచుమించులను 3 o'clock దించేసిన. 3 o'clock దించేస్తే 1 hour దాకా ఇప్పుడు బుకింగ్ లేదు. మళ్ళీ తిన్నా, అయిపోయింది. సేమ్ మళ్ళీ అంతే 690 ఇచ్చారు. అప్పుడు 695 690 ఇచ్చారు. మనకు మొత్తం వచ్చి ఇప్పుడు 1600 దాకా అయింది. ఇప్పుడు మేడ్చల్కు చూద్దాం, పడతో బుకింగ్ చూద్దాం. అయితే ఈరోజు వీడియో అన్నిటిలో ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పొచ్చేది 31st నైటు. ఇంకా తెలంగాణ అంటేనే ఏమన్నా ధూమ్ధాం కాబట్టి చూసుకుంటూ తాగండి. మళ్ళీ ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కారణం ఏంటంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇప్పుడు నైట్ 8 నుంచే స్టార్ట్ చేస్తారంట. నైట్ 8 నుంచి స్టార్ట్ చేసి రేపు మార్నింగ్ 7 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ ఉంటాయంట. మళ్ళీ మెయిన్ ఇది ఒకటే పాయింట్ కాదు, ఇంకోటి చెప్పాలి మీకు. ఇదైతే కరెక్ట్ వినండి. ఎప్పుడైతే ఫైన్ దొరుకుతుందో, ఫస్ట్ టైం దొరికితే మీకు వచ్చేసి ఒక 5,000 అట్లా ఫైన్ వేసి అది ఉంటుంది కదా. సెకండ్ టైం దొరికితే జైలు, మళ్ళీ జైలు అవుతుంది. ఒక 3 నెలలు జైలు వేస్తారంట. డ్రైవింగ్ లైసెన్సు అదేమంటారు, అదే రోజు సెకండ్ టైం 31st రోజు నైట్ సెకండ్ టైం కూడా దొరికితే 10,000 ఫైన్, 3 months జైలు, 2 months లైసెన్స్ సస్పెండ్లో పెడతారంట. థర్డ్ టైం దొరికితే 6 months జైలు, 15,000 క్యాష్ ఫైను, మళ్ళీ 3 months 6 months లైసెన్స్ సస్పెండ్ అవుతుందంట. చూసుకొని తిరగండి. తాగి మాత్రం డ్రైవ్ చేయకండి. ఎవరైనా తాగని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకోండి, లేకపోతే ఒకసారి స్టాక్ తీసుకోపోయి నైట్ అంతా కూర్చోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే తాగని చెప్పొద్దు. మన తెలంగాణ అంటేనే దావతుల గడ్డ కాబట్టి, తెలంగాణ అంటేనే ధూమ్ధామ్ ఉంటుంది ఇట్లాంటి పార్టీలన్నీ వచ్చినప్పుడు. కాబట్టి చూసుకుంటే తాగండి. తెలంగాణే కాదు, ఆంధ్ర ఎక్కడైనా, నా వీడియో చూసిన ఎక్కడైనా సరే, మనల్ని ఎవరైనా సరే జర కొంచెం బీ కేర్ఫుల్ ఉండండి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ట్రాఫిక్ పోలీస్ స్ట్రిక్ట్ అయింది కాబట్టి అట్లా చెప్తున్నా. వాళ్ళు ఇంకో పాయింట్ ఏదైనా చెప్పాల్సింది, హైవేలు ఉన్నాయి కదా, ఇన్నర్ రింగ్ రోడ్లు హైవేలు సిటీలో ఇంచుమించు నైట్ 8 తర్వాత అన్ని బ్లాక్ చేస్తారంట. ఒకటి షేక్పేట్ దగ్గర ఫ్లైఓవర్, మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏది మన సనత్ నగర్ ఫ్లైఓవర్, ఇవి మాత్రం రిలీజ్ చేసి ఉన్న బాలనగర్ ఫ్లైఓవర్ ఉంది కదా, అది తప్ప మిగతా ఫ్లైఓవర్ అన్నీ ఆపేస్తారంట. మెయిన్ నైట్ తర్వాత బ్లాక్ చేస్తానికి కారణం ఏంటంటే, ఎవరైతే తాగిన వాళ్ళు స్పీడ్కి వెళ్తారో, మళ్ళీ సిటీలకు డ్రగ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందో, ఇవన్నిట్లకు దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఆపేస్తామని చెప్పారు. మీరు మాత్రం ఇక్కడ చూసుకొని తిరగండి. సే నో టు డ్రగ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూస్తున్న వాళ్ళు ఒక్క చూసి మారినా కానీ ఏం కాదు. డ్రగ్స్ వస్తున్నాయి అంటే వస్తున్నాయి, సిటీకి చాలా వస్తున్నాయి, పట్టుకుంటే ఉంటారు, కనిపిస్తలేవా.
నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, మనకు ఓపిక లేదు బండి డ్రైవింగ్ చేసే అనే పరిస్థితి వస్తే మాత్రం కంపల్సరీ డ్రైవింగ్ చేయకండి వేరే ఫ్రెండ్ని. అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పాలి, ఒకవేళ మీరు కార్లో కానీ బైక్ మీద కానీ ట్రాఫిక్ పోలీసులకి తాగి దొరికిరనుకోండి, తాగి దొరికితే మీరు బండి సీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకటే పని చేయండి, ఒక రిక్వెస్ట్ చేయండి, సార్ నేను తాగలేదు, మా ఫ్రెండ్ తాగలేదు, వాళ్ళని పిలిపించుకొని బండి అయినా డ్రైవ్ చేసుకొని వెళ్తాడు, ఆయన లైసెన్స్ ఉందని చెప్తే వాళ్ళు బండి మీకు ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్కి రేపు వెళ్ళి ఫైన్ కట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరు లేరు అందరం తాగే ఉన్నామంటే మాత్రం బండి తీసుకుపోతారు. బండి మన దగ్గరికి వెళ్ళి తీసుకోవద్దు, మనం సేఫ్గా కారు కానీ బైక్ కానీ ఏదైనా ఉంది వెళ్ళిపోవచ్చు అంటే మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వస్తారు, సార్ వాళ్ళకి లైసెన్స్ ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్తారు, మాకు బండి ఇవ్వండి, నేను తోలను బండి అని చెప్పి బండి తీసుకుపోవచ్చు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. కానీ ఫుల్ రీడింగ్ వచ్చేదాకా మాత్రం దాకండి, సేఫ్గా ఉంటుంది, తక్కువ